1 2 3 క్లాప్ 1 2 3 క్లాప్. చెప్పండి కొంచెం మీ గురించి ఇంట్రడక్షన్. సార్ నా పేరు కృష్ణమూర్తి. నేను ఎట్లా మీ లైఫ్లోకి వచ్చాను? నా పేరు కృష్ణమూర్తి అండి. నేను 8 months బ్యాక్ అన్ఫార్చునేట్లీ వీడియో మామూలుగా లైఫ్ ఓరామా అనే ఛానల్ ఉంది, దాన్ని చూస్తూ సార్ వీడియో ఒకటి చూశాను. సార్ లుక్ కానీ మ్యానరిజం కానీ కొంచెం డిఫరెంట్గా అనిపించి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత స్ట్రెస్ గురించి ఫస్ట్ వీడియో చూశాను సార్ మీరు పెట్టింది. లైక్ హుక్ వేయటము, ఎంత సింప్లిఫైగా ఇదంతా ఉందని చెప్పి మీరు చెప్పడము, అది నాకు బాగా ఇంప్రెస్ అయ్యాను సార్. ఇంప్రెస్ అయిన తర్వాత స్టార్టెడ్ టు ఫాలో సార్, మిమ్మల్ని కంటిన్యూగా ఫాలో అవ్వడం. ఆల్మోస్ట్ సార్ ఎవ్రీడే నేను ఒక వీడియో ఏదో ఒకటి మీరు చేసిన ఒక వీడియోను ఏదో ఒకటి వింటాను, చూస్తాను సార్ ఏదో ఒక టైంలో. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ. అండ్ మోర్ ఓవర్ మెంటల్గా ఈ ఏదైతే 8 months 9 months నేను చెప్తున్నానో స్ట్రాంగ్ అయ్యాను సార్. లైక్ ప్రతిదాన్ని ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటున్నా. ఈవెన్ ద ఫుడ్ కూడా సార్, ఈవెన్ ద ఫుడ్ కూడా ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటున్నాను, ఎంత పని చేయాలో అంత చేస్తున్నాను. సో నా ఎఫర్ట్స్ ఎక్కడా కూడా తగ్గించకుండా పని చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం కొంచెం అప్పుడప్పుడు స్ట్రెస్ అవుతుంది, కానీ అది కంటిన్యూ అవ్వట్లేదు. సపోజ్ సాయంత్రం ఏదైనా కొంచెం ఇష్యూ జరిగింది, స్ట్రెస్ అయ్యింది, రేపు పొద్దునకంతా నార్మల్ అయిపోతున్నాను 90%. దాని తర్వాత మీరు చెప్పిన ప్రతి విషయం సార్, లైక్ చాలా ఫిలాసఫర్స్ని తీసుకొచ్చి చెప్తారు, ఇట్లాంటి అన్ని విషయాలు నిజమేనా కాదా అని చెప్పి చాలాసార్లు టెస్ట్ చేసుకున్నాను. ఒకసారి మెట్రోలో వెళ్తున్నాం సార్, నా పక్కన ఒక లేడీ అండ్ వాళ్ళ హస్బెండ్ ఒక పాప ఉంది. సో ఆ టైంలో నా జోబులో నా బ్యాగ్లో ఏమైనా చాక్లెట్ ఉందేమో అమ్మాయికి ఇవ్వాలనిపించింది, చూశాను లేదు. కానీ దిగెళ్ళిన తర్వాత ఎందుకు చాక్లెట్స్ కొన్నాను, ఒక బాల్స్ లాంటి చాక్లెట్స్ కొని మా ఇద్దరు కూతురున్నారు సార్, వాళ్ళకి 2 అని కొన్నాను. కొన్న తర్వాత అనిపించింది కింద అమ్మాయి అంటే డెఫినెట్గా ఒకటి అమ్మాయికి ఇచ్చేద్దాం, ఇంకోటి తీసుకెళ్ళి మా ఇంట్లో ఇవ్వాలని చెప్పి పార్కింగ్లో అటు ఇటు చూస్తూ ఉంటే నాకు బైక్ కొంచెం దూరంలో కనిపించారు, ఇచ్చాను. అప్పుడు అనిపించింది సార్, అంటే సమ్ టైమ్స్ మెరాకిల్స్ జరుగుతాయి లైఫ్లోని. అప్పుడు స్టార్ట్ అయింది, అంటే మనం ఆలోచించకుండా కొన్నిసార్లు గట్టిగా కోరుకుంటే అవుతాయి అనిపించింది. రెండోది అవ్వకపోయినా పెద్ద బాధపోయేదేం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, పోయేది లేదు అనిపించింది సార్. స్టార్టెడ్ అంటే లైక్ ఒక ఆధ్యాత్మికత వైపు అడుగులేయడం మొదలు పెట్టాను సార్. ఆ రోజు నుంచి ఆధ్యాత్మికం అంటే చాలా మంది దేవుడు అనుకుంటారు, దేవుడి వైపు కాదు, మనం వెతికే దాని గురించి సంథింగ్ ఏమైతే నా వైపు నుంచి చూడడం మొదలు పెట్టాను. ఎంతసేపు టార్చ్ సెట్ ఎక్కడెక్కడ ఉంది, మొదటిసారి మన మీద మనం వేసుకోవడం అంతే. ఎస్ 100% సార్, చూశాను సార్. దాని తర్వాత మెల్లమెల్లగా థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకోవటం. నేను ఇంతకుముందు అగ్రెసివ్గా మాట్లాడేవాడిని, ఎవరైనా సరే గట్టిగా మాట్లాడేవాడిని, నా కంట్రోల్లో ఉండాలి, అథారిటీ చూపించాలి, ఇలా అనుకునేవాడిని. ఇప్పుడు అలా లేదు, ఎవరి పని వారు చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను ఇంట్లో కూడా మాట్లాడడం తగ్గించాను. దాని తర్వాత ప్రతిదాన్ని మీరు చెప్తుంటారు కదా సార్, విట్నెస్ చేయమని, ఆ విట్నెస్ చేయడం మొదలుపెట్టాను సార్. విట్నెస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి నాకు అర్థం అవ్వడం మొదలుపెట్టినాయి. ఇన్ని రోజులు నా పర్స్పెక్టివ్లోనే నేను ఆలోచించాను, నేచర్ పర్స్పెక్టివ్లో కానీ దీంట్లో ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను సార్. ఎంత మంచి మాట కదా బాలాజీ. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఒక వ్యక్తి వైపు అట్రాక్ట్ కావాలంటే చాలా డెకరేషన్స్ ఉన్నాయి, ప్రొపగండా ఉంది, పాంప్లెంట్ ఉంది. ఒక ఛానల్ ఉందంటే కొంత సబ్స్క్రైబర్ బేస్ వచ్చిన ఏ ఛానల్ అయినా నేను చూస్తున్నా, కొన్నిసార్లు గమనిస్తాను, నాకు కొందరు చెప్తా సపోర్ట్ దిస్ ఛానల్, ఒక పేటిఎం నెంబర్, ఒక నెంబర్ ఇది, లేకపోతే మా ప్రొడక్ట్స్ కొనుక్కోండి, లేకపోతే డొనేట్ చేయండి, వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఎ బిల్డింగ్ ఆర్ టెంపుల్. సో ఇమ్మీడియట్గా ప్రజల్ని వాడుకోవడం మొదలైంది. ద పర్పస్ అది కానే కాదు. ఇప్పుడు లైఫ్ అంతా చిన్న ఉద్యోగం చేసుకుని బతికితే, సాధారణంగా బతికితే వచ్చే నష్టం ఏమిటి అసలు? ఎదగడం అంటే ఓన్లీ ఎకనామికల్గా ఎదగడం కాదు కదా, మనం అతను మంచి డెవలప్ అయ్యాడు అంటే డబ్బు పరంగానే ప్రపంచం అంతా చూసేది. సో ప్రపంచంలో డబ్బు అంత ముఖ్యమైనది కాబట్టి ప్రపంచంలో ప్రకృతిలో శ్వాసిస్తే సూపర్, ప్రపంచంలో డబ్బు ఉంటే సూపర్. డబ్బు అవసరం సార్, అది గుర్తించే వరకే చచ్చిపోతుంది. సమస్య ఎక్కడ వస్తుంది, ఎంత డబ్బు తెలియదు కాబట్టి వెయిట్ అంతా. ఎంత పేరు వస్తే నీకు తృప్తి కలుగుతుందో తెలియదు, ఎంత తింటే సరిపోతుందో తెలుస్తుంది, ఎన్ని మీటర్ల అంగిబట్ట అయితే సరిపోతుందో తెలిసింది. అకార్డింగ్ టు మై నాలెడ్జ్ సార్, పేరు అనేది ఇంత అంతనేమి ఉండదు సార్, పేరే సార్.
కృష్ణ అంటే అంటే కృష్ణ. బట్ జనాలు ఎక్కువ మంది, ఎంతమందికి నీ పేరు తెలిస్తే సార్ నీకంత సాటిస్ఫాక్షన్ వస్తుంది, అది ఈగుగా మారుతుంది. అది ఇదంతా నీ ప్రమేయం లేకుండా జరుగుతుంది ప్రపంచం రెల్ములో. నీకు తెలియని కూడా తెలియదు జరుగుతుంది. ఓకే, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఎందుకు మెగాస్టార్ అంటే, మెగాస్టార్ అన్నప్పుడు ఇప్పుడు మా బాలాజీకి ఒక పేరు పెడతా, ఒక స్టార్ అంట. ఓకే సార్, ఆ విషయం ఎవరికి తెలియదు కాబట్టి బాలాజీ అని పిలుస్తారు. గ్రేట్. తర్వాత ఒక ఇద్దరికి చెప్పా, వీళ్ళిద్దరు పిలుస్తున్నారు అంటే రెండు బాలాజీ గారు అవుతారు అప్పుడు. స్టార్, సార్ సో కాల్డ్ స్టార్ బాలాజీ అన్నారు. సార్ హ్యాపీ స్టార్ బాలాజీ. ఇప్పుడు ఇద్దరు పిలిచారు. తర్వాత ఒక 3 months తర్వాత 15 మంది పిలిచారు. ఎప్పుడైతే సంఖ్య స్టార్ట్ అయిందో నీ మైండ్ గుర్తిస్తే సంఖ్యను గుర్తిస్తుంది, మన అదే ఈగో అయితే మారిపోతాం. అదే ఈగో అయితే మారిపోతాం. ఇప్పుడు ఇనిషియల్గా 15 మంది, నెక్స్ట్ 15,000 మంది అనగానే ఇది తలుచుకున్న ప్రతిసారి అది నువ్వే అన్న భావన కలుగుతుంది. ఓకే, గుంపు వేయడానికి కొద్దీ నీలో చాలా చేంజెస్ వస్తాయి ఇంటర్నల్. ఎవడు పెద్ద సెలబ్రిటీ అంటే ఎవడి పేరు ఎక్కువ మందికి తెలుస్తుందో, ఎవడి పేరు ఎక్కువ మంది ఉచ్చరిస్తారో వాడి సెలబ్రిటీ అంటుందో అంతమంది. ఎగ్జాక్ట్లీ. నేను ఒక బుక్లో రాసినప్పుడు చాలామంది చదువు నవ్వుకునేవాళ్ళు టెంపుల్లో. ప్రతి ఒక్కడు భయపడే సెలబ్రిటీని, ఇంక్లూడింగ్ మీ. జస్ట్ నేను ఎవరో తెలియదు అంతే. సెలబ్రిటీ అంతే. సో అది సెలబ్రిటీ అనేవాడు జనాల్లో ఒక బందీ. కరెక్ట్. సో ఇవేవి కాకుండా లైఫ్ని ఎట్లా చూడాలని చిన్న అన్వేషణ అంతే. ఇదేదో ప్రపగండ కాదు, లేకపోతే ఏదో ప్రూవ్ చేయాలని కాదు. నా వరకు నాకైతే. నిన్న పట్టయ్య గారితో చేసిన తర్వాత ఒక వ్యక్తి ఎవరో నాకు పెట్టారు, మెల్లమెల్లగా నువ్వు గురువు అవుతున్నావు అంటే. ఎవడు చేయడానికి ఎవడున్నాడు అసలు? అంతే కదా సార్, మీ దగ్గర అయ్యేవాడేవాడు, చేసేవాడేవాడు. వర్మ అన్న ఒక మాట నేను సమర్థిస్తున్నాను. నీకు గురువు అయ్యే ఉద్దేశం లేకపోతే నిన్నెవడు గురువు చేయలేడు. అంతే కదా సార్, 100%. ఇప్పుడు నువ్వు అమ్మాయి వేషం నీకు ఇష్టం లేకపోతే నువ్వు అమ్మాయి వేషం నీతో ఎవడు వేయించలేడు. కరెక్ట్ సార్. నువ్వు ఎందుకు పెట్టుకుంటావు ఆరెంజులు, లేకపోతే ఆ బొట్టు, లేకపోతే ఎందుకు పెట్టుకుంటావు? కరెక్ట్, 100%. నువ్వు 100% యాక్సెప్ట్ చేస్తేనే ఆ గెటప్ ఉంది. కరెక్ట్. ఒక పోలీస్ వేషం వేసింది అనుకో, ఆ అమ్మాయి మీసం పెట్టుకోవాలి, 100% అంగీకరించకపోతే ఎవడు పెడతాడు బలవంతంగా? అదే సార్, మీరు 10 మంది మీ దగ్గర చేరి మిమ్మల్ని ఒక పొజిషన్లో పెట్టాలనుకున్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తే గురువు అవుతారు. అంతే. విషయం అసలు చేరడం అనేది లేనే లేదు. నది లైఫ్, స్విమ్మింగ్ పూల్ కాదు వచ్చి చేరి కూర్చోడానికి. ఇప్పుడు ఆశ్రమాలనే స్విమ్మింగ్ పూల్స్. నిజమైన ఆధ్యాత్మికత నది. ఏది ఎక్కడ నిలబడేది ఉండదు. 100% మీరు కరెక్ట్ చెప్పారు సార్. ఇప్పుడు అందరూ అంటారు సరే చూసినాం, ఇప్పుడు నువ్వు అట్లా మస్తు చెప్తావు, కొద్ది రోజుల తర్వాత. కొద్ది రోజులు కాదు, నేను కంక్లూజన్కి వచ్చేసిన. దానికి కారణం అహంకారమో లేకపోతే మొండి పట్టు, లేకపోతే ఎవరు చేయనట్టు చేయాలని కాదు. ప్రకృతి నియమంలో లేదు సంస్థ. డిసైడ్ అయిపోయారు మీరు అంతే. ప్రకృతి నియమంలో లేదు సంస్థ అనేది. ప్రకృతి నియమంలో లైఫ్ ఉంది, కాన్ఫ్లిక్ట్ ఉంది, బతకడం ఉంది, ఫియర్ ఉంది. ఇవన్నీ దాన్ని బతకడం కోసం. ఇప్పుడు ప్రపంచం కూడా మన లైఫ్లోకి వచ్చింది కాబట్టి ప్రాపంచిక విషయాలను గంభీరంగా తీసుకోకుంటే మిగిలినంత ఆధ్యాత్మికతని తెలిసింది, అలా జీవిస్తున్నాను. దీనికి సక్సెస్ అవ్వడానికి ప్రాపంచికంగా ఏం సంబంధం? సక్సెస్ అనే పదాలే లేవు. అది ఓన్లీ ఒక పర్స్పెక్టివ్. 100 మంది నిన్ను గుర్తిస్తే సక్సెస్ అయిందండి. అదర్వైజ్ అవన్నీ జస్ట్ సూపర్ఫిషియల్. మనం వేసుకుని ఒక అమ్మాయి వేసుకుని మేకప్ లాంటిది, మనం వేసుకుని ఒక డియోడ్రెంట్ లాంటిది వెళ్ళిపోతుంది. సో అట్ల వరకు చూస్తే ఆ లిమిటెడ్ స్పాన్ ఆఫ్ టైంని ఆస్వాదించు. షార్ట్ లివ్డ్ సక్సెస్ 100 మంది మెచ్చుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అంటే అన్ని చోట రెబల్గా ఉండక్కర్లే, అంగీకరిస్తే పోయి ఇట్లా మెట్లు దిగే లోపు మర్చిపోయి బీ నార్మల్ అగే. అంతే, 100%. మీరు ఈ మధ్యకాలంలో ఒక చేసిన వీడియోలో నువ్వు ఏదైనా ఉంటే ఇంట్లో వెళ్ళేటప్పుడు చెప్పులు వదిలేసినట్టు మిగతావన్నీ అక్కడ వదిలేసి ఇంట్లోకి వెళ్ళండి అంతే. దాని తర్వాత బయటకు వచ్చారంటే ఆఫీస్ విషయాలు కానీ ఏమైనా పట్టించుకుంటే ఎంతవరకు పట్టించుకోవాలి, ఏం చేయాలని చెప్పి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆలోచించండి అని చెప్పారు. అంతే అంతే. ఎవరైనా ఇది అందరికి సంబంధించింది. ఎందుకంటే ప్రతి మనిషి డబ్బు సంపాదించని, లేకపోతే కార్లు కొని, ప్రాపర్టీ కొని, దేనికి హీ వాంట్స్ టు బి హ్యాపీ. అదేమిటో తెలియకుండా ఎట్లుంటావు హ్యాపీగా అనేది నా క్వశ్చన్. అంటే ఇప్పుడు నేను ఒక వ్యక్తిని అసలు నేను అన్వేషిస్తున్న ఎన్లైటన్మెంట్ ఎట్లా పొందాలని ఒకడు అన్నాడు అనుకో, నాతో ఒకటి నేను చాలామంది అంటారు అనుకో. నేను అడుగుతా అదేమిటో తెలియకుండా దాన్ని ఎట్లా పొందుతావు? ఫస్ట్ మనకి ఎన్లైటన్మెంట్ అవుతావో లేదో ఫస్ట్ అదేమిటో ఫస్ట్ డిఫైన్ చేయి. ఒకడు అన్నాడు దిస్ ఈజ్ ఇండిఫైనబుల్, తద్వారా నువ్వు ఎప్పటికి పొందలేవు. అంతే కదా సార్. ఇండిఫైనబుల్ అయినప్పుడు నెవర్ గెట్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ డిఫైనబుల్ దెన్ డిఫైన్ ఇట్. తినలేమన్నదాన్ని వండినా ఒకటే, వండకపోయినా ఒకటే. ఎట్లా అంటే ఎట్లా? గాలిది ఎట్లా? ఒక డబ్బాలో బంధిస్తావు. సో
చాలామంది అన్వేషణ తీవ్రంగా చేస్తున్నారు, బట్ వాళ్ళు అన్వేషించే అంత ఒకానొక పదం కోసం అన్వేషిస్తున్నారు. ఆశ్చర్యం, ఆనందం ఒక పదం, ధ్యానం ఒక పదం. ఈ పదాల అర్థాలు తెలుసుకుని అన్వేషించు. అట్లీస్ట్ నువ్వు ఒక అర్థానికి రా, లేదా ఈ వ్యక్తి చెప్పింది నాకు కరెక్ట్ అనిపిస్తుంది, తద్వారా నేను అలా జీవించి చూస్తాను అనన్న చెప్పు. either నీకు ఒక ఓన్ ఒపీనియన్ ఉండాలి, లేదా యూ నీడ్ టు ఫాలో సమ్. అదర్వైజ్ హౌ డు యు నో దట్ వెదర్ ఇప్పుడు ఇట్లా కళ్ళు మూసుకొని ఆలోచనలు గమనిస్తే ధ్యానం అని నువ్వెందుకు నమ్ముతున్నావు? ఎవడో చెప్తే హౌ డు యు నో దట్ ఈస్ ద రైట్ థింగ్? ధ్యానం వల్ల ఒరిగేది ఏమిటి? చాలా మంది అంటే లైక్ ప్రపంచం మొత్తం చెప్పుకునేది ఏంటంటే సార్, ధ్యానం వల్ల నీకు సెల్ఫ్ ఎన్లైట్మెంట్ అవుతావు అని చెప్తారు. రెండు నీ ఎమోషన్ కంట్రోల్ చేస్తావు చెప్తారు. అంటే ఒకే విషయం మీద సమగ్రంగా నువ్వు దృష్టి కేంద్రీకరిస్తావు కాబట్టి ఉన్నదానికంటే బెటర్ అవ్వడానికి ఛాన్స్ దొరుకుతుంది అని మాత్రం చెప్తున్నారు. నేను రైట్ అని చెప్పట్లేదు. నాకున్న ఫండమెంటల్ క్వశ్చన్స్ నేను చాలా మందిని అడిగాను సార్. నాకు ఓవరాల్గా తెలిసింది ఏమంటే అందరికీ ఎవరెవరో చెప్పింది కొంత తెలుసు, వాళ్ళకేం తెలియదు. ఎగ్జాక్ట్లీ సార్. సో ఈ విషయాలు నీవు తెలుసుకోవాల్సినవి, వేరే వాళ్ళు చెప్తే తెలుసుకునేవి కానే కాదు. 100% అదేమిటనేది ఎంక్వైరీ చేయాలి. ఏమి లేదు, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనందంగా ఉండాలనుకుంటున్నావు. ఆనందము ప్రశాంతత తర్వాత ముందు నిన్ను పరిచయం చేస్తున్న అంశాలను గుర్తించు. ఎగ్జాక్ట్లీ. ఇది నా సెల్ఫ్ డిస్కవరీ. ఇది ఇప్పుడు ధ్యానము జ్ఞానోదయం బాడమే జాయ్. ఈ క్షణం ఇప్పుడు నేను ఇట్లా కూర్చుంది, నాకు ఇక్కడ చిన్నది గుచ్చుకుంటుంది. నేను భవిష్యత్తులో ప్యారిస్ వెళ్ళి అక్కడ ఫోటో దిగుతా. ఆ తర్వాత గుచ్చుకున్న దాన్ని తీ, ఫస్ట్ దీన్ని ఫిక్స్ చేయి. ఇప్పుడు నా జిబు ఫెయిల్ అయింది, పెళ్ళికి వెళ్తున్నా, పెళ్ళికి వెళ్ళిన తర్వాత నేను భాంగ్రా డ్యాన్స్ చేస్తా కాదు, చేద్దు. ముందు జిబు ఫిక్స్ చేయి, 100% సార్. ఆ తర్వాత చేద్దు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చిన్న చిన్న విషయాలు చాలా మందికి అర్థం కావట్లేదు. తెలుసు సార్, దే ఆర్ నాట్ ఫిక్సింగ్ దెమ్. వాళ్ళు అనుకుంటున్నారు అదొక్కటి దొరికించుకుంటే ఇవన్నీ ఫిక్స్ అయితే. నో, అలా అవనే అవ్వదు. నువ్వు ఎన్నిట్లో ఇరుక్కుంటే అన్ని ముళ్ళు నువ్వు విప్పవలసిందే. ఇరుక్కొని వాడికి ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు చిన్నపిల్లవాడు, ఏ చిన్నపిల్లవాడు ఎందుకు ధ్యానం చేయడు? వాడు ధ్యాన స్థితిలోనే ఉన్నాడు కనుక వాడు ఇంకా ఏ ముళ్ళో ఇరుక్కోలే, సంసారంలో ఇరుక్కోలే, జాబులో ఇరుక్కోలే, లోన్లో ఇరుక్కోలే, డబ్బులో ఇరుక్కోలే, అమ్మాయి అనే థాట్లో ఇరుక్కోలే, పేరు ప్రఖ్యాతులు ఇరుక్కోలేదు, ఇంకా మహత్వాకాంక్షలు ఇరుక్కోలేదు. వీటిలో మహత్వాకాంక్ష అంటే నేను గొప్పవాడిని, దీన్ని నా మహత్తును గుర్తించండి ప్లీజ్. నేను చెప్పకపోయినా రెస్పెక్ట్ మీ. నేను చెప్పకపోయినా మీరు గుర్తించాలంటే పెట్టాలి. ఇక ఇవన్నీ ఏదో కొత్తగా ఎట్లా ఉదాహరణ నువ్వు ఇట్లా బట్టలు కోసం ఎవడు పట్టించుకుంటాడు? అంతే కదా సార్. ఏదో ఒక ఎక్స్ట్రీమ్. నేను ఒక చిన్న జ్ఞానోదయపు కథలు అని నెక్స్ట్ ఒక బుక్ రాస్తున్నానని చెప్పారు. అందులో చిన్న స్టోరీ. గురువు దగ్గరికి వెళ్తాడు, నేను గుర్తింపు కావాలని కోరుకుంటున్నా. గుర్తింపు ఎట్లా వస్తుంది అంటే ఏదో జ్ఞానోదయం పొందాలని కోరుకుంటున్నా. అంటే జ్ఞానోదయం ఎందుకు పొందాలనుకుంటున్నావు అంటాడు గురువు. గుర్తింపు వస్తుంది గురుజీ. అసలు గుర్తింపు అంటే గుర్తింపు వస్తుంది అంటే యూ హ్యావ్ టు బి ఐడెంటిఫైడ్ సమ్వన్. జనాలు ఇట్లా వేలెత్తి చూపించాలి. ఒక వ్యక్తి వైపు వేలెత్తి చూపిస్తే గుర్తింపు. గుర్తింపు డెఫినేషన్ అది. అంటే ఒకటేసారి చాలా మంది ఒకవైపు వేలెత్తి చూపిస్తున్నారు. దట్స్ ఆల్. దట్ ఈస్ ఐడెంటిటీ. యూ గాట్ సమ్ నేమ్ అండ్ ఫేమ్, వెదర్ ఇన్ ఎ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇర్రెలెవెంట్. వీడు దొంగ 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 అదో గుర్తింపు, వీడు మహానుభావుడు అదో గుర్తింపు, వీడు మహర్షి అదో గుర్తింపు. గుర్తింపే. ఇప్పుడు ఒక గృహిణి వైపు ఎందుకు చేయడం చూపించేందుకు గుర్తింపు రాలే గృహిణికి. ఇప్పుడు నువ్వు ఎంప్లాయీ అందరూ నీవు వెళ్తుంటే చూడట్లేదు కాబట్టి గుర్తింపు రాలేదు. సో అందుకే గుర్తింపు కోసం తహతహలాడే వ్యాధి ఒకటి ఉంది, ఐడెంటిటీ క్రైసిస్. అంత ఇష్టం జనాలకి. ఇంకొకటి నాకు అనిపించింది సార్, అది నిజమో కాదో మీరు చెప్పండి సార్. చాలా మంది ఇది మంచి అది చెడు అని చెప్తుంటారు. అంటే వాడు మంచోడని, వాడు చెడ్డోడను, లేకపోతే నేను మంచోడను, నేను చెడ్డోడని చెప్తుంటారు. నా పర్స్పెక్టివ్లో ఎదుటోళ్ళు మనకు నచ్చారు నచ్చలేదు, ఈ రెండే ఉంటాయి అనుకుంటున్నాను సార్. మంచి చెడు అనేది కూడా లేవు, మంచి చెడు అసలు లేవు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మిరపకాయ కారం ఉంది, నువ్వు అమెరికాలో ఉన్న కారం ఉంది, ఇండియాలో కారం ఉంది, 100 మంది మధ్యన కొరికిన కారం ఉంది, నువ్వు బాత్రూంలో ఒంటరిగుండి కొరికిన కారం ఉంది. సత్యం అట్లుంటుంది. సత్యం. మంచి అనేది ఎవ్వరు నీ గదిలో లేరనుకో, ఇప్పుడు నువ్వు మంచి పని చేస్తున్నావు చెడ్డ పని చేస్తున్నావు ఎట్లా తెలుస్తుంది? మనకు తెలుస్తుంది కదా సార్. అంటే మంచి నేను మంచి చేయడు కదా సార్. నచ్చినట్లు ఉండడం నచ్చినట్లు ఉండడం ఉంటాయని చెప్పి. నచ్చడం నచ్చకపోవడం తర్వాత సంగతి. నచ్చడం నచ్చకపోవడం ఛాయిస్. మంచి చెడు అనేది క్వాలిటీస్ కిందకి వస్తాయి. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నా, మంచిగా మాట్లాడుతున్నా చెడ్డగా మాట్లాడుతున్నా ఎట్లా తెలుస్తుంది? మీరు మాట్లాడుతున్నారు సార్, అదే అడుగుతున్నా సార్. తద్వారా మంచి చెడు ఎక్కడ ఉందని అడుగుతున్నా. మిమ్మల్ని నేను తిరిగి క్వశ్చన్ చేస్తున్నా.
మంచి చెడులు అనేటివి ఇప్పుడు నా దగ్గర మీరు ర్యాష్ గా బిహేవ్ చేయడం నేను అసలు ఎవరు లేరు, ఫస్ట్ మీరు ఒంటరిగా ఉన్నారు. అవును సార్. ఈ గదిలో ఒక ఏకాంతంగా 1 year నుంచి ఉన్నారు. ఓకే సార్. ఆ 1 yearలో మీకు ఎట్ట తెలుస్తుంది మీరు మంచి చేస్తున్నట్టు చెడ్డ చేస్తున్నట్టు? తెలియదు సార్, 100% తెలియదు. ఎందుకు తెలియదు చెప్పండి, దానికి కారణం పక్కన ఎవరు లేరు కాబట్టి మనకు తెలియదు. సో మంచి చెడు ఆవిర్భవించడానికి కారణం మీరు కాదు, పక్కవాడు. ఎదుటోళ్ళు. ఎస్. ఇప్పుడు నేను చెప్తున్నా మంచి చెడులు ఉన్నాయంటే ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నాయి, గుర్తించు. టెంపుల్కి చెప్పులు వేసుకెళ్ళడం చెడు, బ్యాడ్ హ్యాబిట్. ఎస్ సార్. గట్టిగా నవ్వడం చపా 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 బ్యాడ్ హ్యాబిట్. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నవ్వులు ఏం కాదు. ఎవరు లేరు కాబట్టి వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్. సో అండర్స్టాండ్ వేర్ ఆర్ యూ అండ్ వాట్ యు ఆర్ డూయింగ్. అదే ఒక బర్రె అనుకో, ప్రధానమంత్రి వచ్చింది ఆ పచా పచా నవ్వుతుంది, అది దానికి తెలియదు. అట్లా ఉంటావా నిన్ను రెబల్ అంటారు. ఓకే, మనకు దానికి తెలియదు కాబట్టి ప్రధానమంత్రిని. యు ఆర్ రెబల్ స్టార్ నువ్వు అంటే నువ్వు యాడున్నా నువ్వు ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తున్నావు. ఓకే సార్. విచక్షణ లేదు ఈ విధవకి, అంటే నాకు అనవసరం, నేను ఎక్కడున్నా ఒకలా ఉంటా. కానీ ఒకవేళ అతను అట్లే కొనసాగిస్తే వాడు యోగి అంటారు. బికాజ్ ఆల్ యోగిస్ ఆర్ రెబల్స్. ఇప్పుడు అతను మళ్ళీ ప్రధానమంత్రి వచ్చాడు, సత్సంఖ్య నవ్వుతున్నాడు అనమాట, అంతే. ఆయన ఎప్పుడూ మారలేదు, ఆయన ఎప్పుడు రమించా కథలు చెప్పు. సేమ్ క్వాలిటీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తా సార్. మా ఊరి పక్కన, మా ఇంటి దగ్గర పక్కన ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఆయన ఈజ్ మెంటలీ రిటైర్డ్. సో ఆయన మామూలుగా అందరి ఇంట్లో పని చేసేవాడు, అన్ని చేసేవాడు. సడన్ గా నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత 1 yearలో ఆయన దేవుడు అయ్యాడు. మేబీ మీరు వినుంటారు. వై రామాపురం అనే ఒక గ్రామం ఉంది సార్, తెలుసు నాకు. రామాపురం, అనంతపురం జిల్లా. పిల్లవాడు కదా సార్, పెద్ద ఆయన. పెళ్ళయింది, చిన్న పిల్లలు ఉన్నారు. మెంటలీ ఈజ్ నాట్ ఫిట్ యాక్చువల్లీ. బట్ ఆయన లైక్ ఏంటి సార్, ఒక బావి ఉంటుంది, ఎర్రస్వామి గుడి అని ఉంటుంది రాంపురంలో. ఆ గుడి పక్కన బాగుంటుంది, మేము చదువుకున్న ఊరు అన్నట్టు సార్ అది. సో అక్కడ ఆయన కొన్ని విన్యాసాలు చేసేవాడు. లైక్ బై ప్రాక్టీస్ వచ్చిందో ఏమో తెలియదు. లైక్ నీళ్ళలో ఇలా పండుకొని ఉండేవాడు ఎక్కువసేపు సార్, 5-6 minutes అట్లా ఉండేవాడు. దాని తర్వాత టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏదైనా చెప్తే పూలు పడ్డాము అని నేను చూడలేదు, చెప్పారు సార్. చెప్పిన తర్వాత ఆయనకి ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు అందరూ వచ్చి దండం పెట్టడం. కరెక్ట్గా అది జరిగిన 1 year లోపల డెస్ట్రాయ్ అయిపోయాడు సార్ ఆయన. 2nd year చనిపోయాడు. ఆయన చుట్టూ చేరడం జనాలు, మీరు అన్నట్లు గుంపు చేరిన తర్వాత ఏమంటే, నేను గమనించిన విషయం, ఇప్పుడు గుర్తింపు లేనివాడు నాకేమొద్దు అంటున్నాడు, వస్తే ఖచ్చితంగా అది అట్రాక్ట్ చేస్తుంది. మాయ ఉంది అందులో. ఒక 10 మంది నీ వైపు చూస్తున్నారనుకో, నీ ప్రవర్తన మారుతుంది, నీ మాట మారుతుంది. మనిషి ఉంటే ఒకలాగా, మనిషి లేక ఇది ఒక గమ్మత్తైన, ప్రపంచంలో ఉన్న ప్రాణికి, మనిషికి మాత్రమే సంబంధించిన అంశం. ప్రకృతిలో ఏ ప్రాణికి గుర్తింపు లేదు. ఎగ్జాంపుల్, ఒక వింత వింత తోక ఉన్న కోతి లేదా ఒక పుంజు ఒక ఊరు వచ్చింది. ఇంతవరకు అలాంటి పుంజుని ఎవరు చూడలేదు. ఊరంతా పుంజుని చూస్తుంది, కానీ పుంజు ఎవరిని చూడదు. దట్ ఈస్ యోగి లక్షణం. ఒకవేళ ఆ పుంజు ఈ విషయాన్ని గుర్తించగలిగితే నెక్స్ట్ మళ్ళీ అదే ఊరికి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ వచ్చారనుకో, ఓకే, ఇప్పుడు వచ్చిన దాంట్లో సగం వచ్చారనుకో, ఈ పుంజు కనిపిస్తుంది నాలో ఏదో లోపం వచ్చింది, అందుకే రావట్లేదు. ఇప్పుడు ఫస్ట్ తోకను చూసుకొని ఇంకా 2 ఈకలు చెక్కుని వస్తుంది అన్నట్టు. ఇప్పుడు గుర్తింపు ఎంత వచ్చినా, ఇప్పుడు రమణ మహర్షి గుర్తింపాడు. ఇప్పుడు మొదట వచ్చిన కోడి ఎలా ఉందో 100 మంది చూశారు, వాళ్ళకి వింత అనిపించి చూశారు, కానీ ఇతని దృష్టి వాటి మీద లేదు. ఇది రియలైజేషన్. యూ హ్యావ్ రియలైజ్డ్ దట్ యువర్ మైండ్ ఈస్ నాట్ స్టక్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ స్టూపిడ్ థింగ్స్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను కూడా అక్కడే ఉన్నా. ఇది సైకలాజికల్గా, వర్బల్గా అర్థం కావడం ఈ క్షణమే, కానీ ఆచరణలో నీకు చాలా కష్టం. కరెక్ట్ సార్. ఎందుకంటే ఆచరణకు వచ్చేపాటికి ప్రాక్టికల్గా లైక్ చాలా సొసైటీకి సంబంధించి ఇప్పుడు ప్రాక్టికల్గా జరిగిన ఒక బ్యూటిఫుల్ థింగ్ చెప్తా సార్. నేను 2009లో ఇలాంటి మాటలు మాట్లాడడం మొదలుపెట్టాను. ఇట్లాంటి రకరకాల పిట్ట కథలు అంటే ఎగ్జాంపుల్స్ చెప్తూ, మా అన్న నాకు మొదటి శ్రోత, మా కిషన్జీ 2వ శ్రోత. అనంతంగా మాట్లాడిన వీళ్ళతో, అనంతంగా. అబ్బో అసలు ఎన్ని గంటలో తెలియదు. అదే ఇదంతా. ఇప్పుడు అప్పుడు రికార్డింగ్ ఏమీ లేదు. ఎప్పుడైనా కలిస్తే లైఫ్ గురించి మాట్లాడుతుండేవాడిని. సో అందులో ఒక చర్చ ఏమిటి, 1,00,000 మంది నిన్ను గుర్తించినా సరే, గుర్తింపు కోరుకోవడం నీ స్వభావం కాదు గనక దాని నుంచి పారిపోక్కర్లేదు. నన్ను గుర్తించొద్దని చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఏమి పట్టనట్టుండు, అంతే. అది ఏం జరుగుతుందో ఏమో నీకు తెలియదు. అలా చూస్తే నాకు రమణ మహర్షి అట్లా కనిపిస్తున్నాడు, నేను అలా ఉంటాను అన్న తర్వాత ఒక కామెంట్ ఏమొచ్చింది చుట్టుపక్కల నుంచి, నిన్ను ఎవడు గుర్తిస్తుండే అసలు, నువ్వు ఎవడువే అసలు నాకు అర్థం కాదు, నువ్వు కౌన్కిస్గా గొట్టంగాడివి, మీ ఇంటోళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు, అది నిజంగా నీకు వస్తే తెలుస్తుంది.
నిజంగా నాకు వస్తే గనక నేను దాన్ని ఆచరించి చూపిస్తాను. ఇప్పుడు వచ్చింది సార్. చెప్తున్నా మ్యాచ్ మాయ ఎట్లేంటుందో చెప్తున్నా నీకు. సో ఈ నాగార్జున కన్స్ట్రక్షన్స్ వాళ్ళ దాంట్లో మొదటిసారి అతిపెద్ద వేదిక, మొదటిసారి 3,000 మంది, అందులో అఖిలే నాగేశ్వరం అంటే నాకు ప్రపంచం అంతా ఉంది అక్కడ, పెద్ద పెద్ద దేశ విదేశం అంటే మైండ్ గుర్తిస్తుంది. నేను చుట్టుపక్కల చెప్తున్నా అఖిలే నాగేశ్వరం అంటే మనం రియల్గా సినిమాలో చూసిన వ్యక్తి అక్కడ ఉన్నాడు పంచగట్టుకొని. సో స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తే ఒక్కసారి అన్ని వేల మంది చప్పట్లు కొడితే నాకు షివరింగ్ వచ్చింది. ప్రాక్టికల్లీ ఐ నో దిస్ ఇస్ ఆల్ మిత్, బట్ ఐ గాట్ ఇంపాక్టెడ్. స్టేజ్ దిగిన తర్వాత నేను తినడానికి వెళ్ళిన ఆకలి, అసలు ప్రతి ఒక్కరిని అనుకున్నా, చూశారు మర్చిపోతారు అనుకున్నాను నేను, కానీ ప్రతి ఒక్కరు నన్ను అభినందిస్తున్నారు, నాతో ఫోటోలు దిగుతున్నారు, మా కంపెనీకి పర్ఫామ్ చేయనంటున్నారు. అంటే నా హోల్ లైఫ్ అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. నేను అప్పుడు మా అన్నతో చెప్పాను, ఆ రోజు చెప్పింది థాట్, కానీ ఈరోజు తెలుస్తుంది ఇంకా నాకు ఈ విషయం అర్థం కాలేదు. అర్థం కాలేదు ఇప్పుడే కాదు, ఆ రోజు చెప్పింది. అంటే ఇప్పుడు నిజంగా మనుషులంటూ వస్తే ఆ గుర్తింపుని నేను చూడలేకపోతున్నా, నేను ఇంపాక్ట్ అవుతున్నా. నేను దాంట్లో కొట్టుకపోతూనే చెప్పిన ఈ విషయం చెప్పి ఈరోజు ఈ మాయలో నేను తడిచి ముద్దవ్వాలనుకుంటున్నా. లెట్ మీ ఎంజాయ్ దిస్. మళ్ళీ ఎలా బయటపడేది ఏమి లేదు, గుర్తించడమే. ఇప్పుడు బాయ్ అయితే బయటపడవచ్చు, థాటే నాయ వదిలేయటం. నేను ఆ తర్వాత నేను మనతో చెప్పా, నాకు విషయం అర్థమైంది. దానికి టైం పడుతుంది, మొదటిసారి నాకు విషయం అర్థమైంది. సో ఇప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ ఒక అవకాశం అంటూ వస్తే ఐ వాంట్ టు సీ. అలాగని ఇది ప్రయోగం కాదు, మన సహజ స్థితి అది. ఇంతకుముందు ఆ కోడ్ ఎగ్జాంపుల్ ఇచ్చిన దట్స్ హౌ వన్ షుడ్ లివ్. యోగ లక్షణం అది బాగుంటుంది. ఎక్కడ ఇరుక్కుని మనసు చాలా బాగుంటుంది. జ్ఞానోదయం అంటే అంతే, నీ మనసు ఎక్కడ ఇరుక్కోలే, దేంట్లోనూ ఇరుక్కోలే, మనిషిలోను, వస్తువుల్లోనూ, సిద్ధాంతంలోను. తర్వాత ప్రపంచంలో మనిషికి మాత్రమే ఉండే కొన్ని పిచ్చి ఆలోచనలు ఉన్నాయి, రెస్పెక్ట్ ఒకటి, డిగ్నిటీ ఒకటి, ఇలాంటి వేట్లో ఇరుక్కోలే. ఇప్పుడు నేనున్న ఐ నెవర్ సీక్ రెస్పెక్ట్ ఈనాటి వరకు. నన్ను బాడుకవన్నా గారన్నా నేను మీతో సేమ్ మాట్లాడతా. చాలామంది టెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, టెస్ట్ చేస్తూనే ఉన్నారు, ఇంకా స్టిల్ నన్ను డిస్టర్బ్ చేసే సందర్భాలు నా లైఫ్లోకి ఎన్నో వస్తాయి. ఇప్పుడు నటించేది ఏమీ లేదు, స్వభావం అంతే, అన్అఫెక్టెడ్. ఒకవేళ నటించిన చాలా రోజులు, ఎక్కువ రోజులు నటించలేదు. సో ఇప్పుడు ఐడెంటిటీ అనేది కంప్లీట్గా నా మైండ్లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎందుకు ఆశ్రమం అక్కర్లేదు అంటే మనం ఒక స్టైల్ స్టేట్మెంట్ ఇవ్వాలనుకోవట్లేదు. నా లైఫ్లో ఈ స్టేట్మెంట్ ఇవ్వాలనుకోవట్లేదు. ప్రింట్ అయిన 6 నెలల్లో 1,00,000 కాపీలు సేల్ అయిన పుస్తకం ఇలా నేను ఎప్పుడు చెప్పాలనుకోవట్లేదు. అంతే, జస్ట్ ప్రింట్ అయింది, నచ్చిన వాళ్ళు తీసుకుంటారు అంతే. అక్కడితో ఎండ్ అయిపోయింది. రాయడం నా పని, కావలసిన వాడు అడగడం వాళ్ళ పని, బాగుందన్నా బాగాలేదన్నా వినడమే నా పని. మరి నాది ఏది స్వభావమో దాన్ని కొనసాగించడం నా పని. నిజంగా ఎవరైనా చెప్పిన దాంట్లో విషయం ఉంటే, పాయింట్ ఉంటే దాన్ని తక్షణమే ఆచరించడమే, అది ఎవరు చెప్పినా సరే అంతే. ఇప్పుడు ఎవరన్నా నాకు చెప్తారు, ఇప్పుడు ఇది ఇలా కాకుండా ఇలా చేసి చూడు, ఆ క్షణమే స్ట్రైక్ అయితే నెక్స్ట్ మూమెంట్ నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తాను. నువ్వు చెప్పావు పరాయవాడు చెప్పడానికి కానే కాదు, ఇంకాస్త సింప్లిఫై అయ్యే ఆలోచన ఎవరు చెప్పినా తీసుకోవాల్సిందే. మీ వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఫస్ట్ సార్ వినడం మొదలు పెట్టాను. నిజం సార్, గొప్ప కళ వినడం మొదలు పెట్టాను. మీ వీడియోస్ అవన్నీ ఎవరైనా మాటలు కానీ ఏదైనా చెప్తుంటే అబ్జర్వ్ చేయటం, వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటని విని అక్కడ వదిలేసి వస్తున్నాను. ఏదైనా సరే ఐఎమ్ నాట్ క్యారింగ్ ఎనీథింగ్ టు మై హోమ్ ఆ సంబే. నన్ను తిట్టినా సరే ఇది చేసి. రీసెంట్గా ఒక 4 months or 5 months బషీర్బాగ్లో నేను కార్ తీస్తుంటే హఠాత్తుగా ఒక బైక్ వేసుకొని వచ్చాడు. ఆల్మోస్ట్ తగలబోయి కొంచెం చిన్న తగిలింది. అతను సహజంగానే బీపీ పేషెంట్ ఉన్నట్టున్నాడు. అతను బీపీ పరాకాష్ఠకు చేరింది ఆబ్వియస్లీ. సో నాతో పాటు ఇంకో 2 గెస్ట్లు ఉన్నారు. వీళ్ళు ఇంపాక్ట్ అయ్యారు. నేను చెప్పాను వై కూర్చోండి, జస్ట్ తగిలింది అంతే, అదిగో కొడతాడు అతను అంటే అంటున్నాడు అర్థం మీద కోసం. ఒక్క నిమిషం. నేను దిగిన తర్వాత నేను స్థిరంగా నిలబడి ఇట్లా విపరీతంగా తిడుతున్నాడు. ప్రపంచంలో ఎన్ని బూతులు ఉన్నాయి అన్ని బూతులు. నేను చెప్పాను ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది కదా, ఒక్క నిమిషం అని చేయబట్టుకుంటే ఒక్క నిమిషం అక్కడికి వెళ్ళి నిలబడి తిట్టుకుందాం దా అంటే ట్రాఫిక్ జామ్ అవుతుందని అతన్ని పట్టుకెళ్ళి కంటిన్యూ మీరు తిట్టడం కొనసాగించండి. అక్కడ చెట్టు దగ్గర నిలబెట్టి
ఇప్పుడు తిట్టండి, నేను ఏమనలేదు. 10 నిమిషాలు తిట్టుంటాడు, తర్వాత 3 నిమిషాలు 4 నిమిషాలు అంతకంటే ఎక్కువ ఉండవు, మనసు దిగలేదు. తర్వాత రిపీట్ చేయవలసి, అంతే కదా సార్. అంతకంటే ఉండవు. అతను చెప్పాను, మీరు తిట్టారు, మీ కోపానికి నేను రెస్పెక్ట్ ఇస్తాను, కానీ మీ తిట్లకు నాకు సంబంధం లేదు. అందులో చాలా తిట్లు మీకు వచ్చినవి తిట్టాను, కానీ నేను అయినవి కాదు. ఓకే సార్, కరెక్ట్. తద్వారా ఇప్పుడు నన్ను ఎవడన్నా బాస్టెడ్ అన్నా వింటానంతే. నేనెందుకు దానికి రియాక్ట్ అవ్వాలి? నేను కాదు కదా. అంతే, ఇప్పుడు నువ్వు మీరు అమ్మాయి అంటే మీరు కాదని చెప్తారు, అంతే. కాదని ఒకసారి చెప్తాం సార్, రెండోసారి నేను అతనికి చెప్పిన ఆన్సరు అసలు ఏమాత్రం సంబంధం లేని ఒక వ్యక్తి అటు వెళ్తున్నాడు. అతను అన్నాడు, ఎంత మంచి చెప్పినావు తమ్మి, మళ్ళీ చెప్పది అన్నాడు. నేను అన్నా, నీ కోపానికి నేను సారీ చెప్తున్నా, నీ తిట్లకు నాకు సంబంధం లేదని చెప్తున్నా. అంతే కదా సార్. ఏం చెప్పినావు తమ్మని షేకండి. అసలు ఎవరు తమ్మి నువ్వు? ఎవడైనా 2 బైరలు కొడతారు, దానివల్ల ఉపయోగం ఏముంది సార్ అసలు? ఇప్పుడు నేను అతన్ని కొడతాను, నేను నా యొక్క తాపాన్ని కోపం ప్రదర్శిస్తాను, సొట్టపడ్డ కారు పోదుగా. అంతే కదా సార్. అది ఇప్పుడు షోరూమ్ పోతేనే రిపేర్ అవుతుంది. నేను అతనికి అవకాశం ఇచ్చింది, లెట్ హిమ్ వెంట్ హిజ్ యాంగర్. తద్వారా నెక్స్ట్ తన రోజు తనకు మిగులుతుంది, నా రోజు నాకైతే ఏ ఇంపాక్ట్ లేదు. అంతే కదా సార్. నిన్న మనం కూడా ఆయనతో పాటు అరుచుకొని ఉంటే నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి ఇది ఎందుకు వచ్చేదేమో. చెప్తున్నా అంటే, మొదటిసారి ప్రాక్టికాలిటీలో తెలుస్తున్న విషయం నాకు ఇది. ఇది సినిమా కథ రాసేవాడు ఇలాంటి సీన్లు రాయొచ్చు, కానీ ఇలా ఉండడానికి పరిపూర్ణంగా నీ మానసిక క్షేత్రంలో ఏం జరుగుతుందో తెలిస్తే, నువ్వెవడో నీకు తెలిస్తే తప్ప నువ్వు ఇలా ఉండలేవు. ఇవి నువ్వు నటించే విషయం కాదు. ఏదో ఒక బూత్ దగ్గరనో ఏదో ఒక నువ్వు ఇంపాక్ట్ అయిపోతాం. నేనెవరో నాకు తెలుసు కనుక, అంటే నీ ఏ ఊరు పేరు లేని ఒక అనామకుడిని, దీనికి ఏ నామరూపాలు లేవు. కొందరు దీనికి ఒక పేరు పెట్టుకున్నారు. అనుకుంటే ఆకాశం, లేకపోతే ఏమీ లేదు. నువ్వు ఎట్లా అంటే అట్లా. తద్వారా ఇంపాక్ట్ లేదు. నేను అడుచుకోవడం లేదు, తర్వాత చూస్తానడం లేదు, ఏమీ లేదు. చివరికి ఒక చిన్న మాట చెప్పాలనిపిస్తుంది, చెప్పినాక ముగిద్దాం. అంటే ఇది మనం ఎంతసేపు మాట్లాడుకున్నా పోతూనే ఉంటాం. 100%. అదేమిటంటే, అది ఆధ్యాత్మిక ప్రపంచం కావచ్చు, వ్యాపార ప్రపంచం కావచ్చు, ఏదైనా సరే ఒక మనిషి కష్టపడుతున్నాడు ఎందుకు అంటే, నేను గమనించిన ఒక అంతఃసూత్రం ఇది వినగానే అవును కాదని చెప్పేది కాదు, చెక్ చేసుకుంటే తెలుస్తుంది. కొంత అబ్జర్వేషన్ అవసరం. అదేమిటి? ఇప్పుడు నీవు చెప్తే 100 మందిలో ఒకరో ఇద్దరో నీ మాట వింటున్నారు. నెక్స్ట్ నువ్వు డెవలప్ అయ్యి ఆర్థికంగా స్ట్రాంగ్ అయితే, దాంతోపాటు పవర్ఫుల్ అయితే, సంఖ్య పెరుగుతుంది. దాంతోపాటు నీకు ఒక పరపతి సమాజంలో వస్తే ఏం జరుగుతుందంటే, నువ్వు ఏం చెప్పినా తిరుగుండదు. అరే నీళ్ళు తీసుకురా, వచ్చేసినాయి. అదే 15 నీళ్ళు తీసుకురా, పోయి తెచ్చుకో, మే జాగిరా అన్నాడు ఒకడు. కానీ ఇప్పుడు నీకు ఎమ్మెల్యేనో లేకపోతే నువ్వు ఒక స్వామీజీనో అన్ని కార్యక్రమాలు చూడబడుతున్నాయి. ఈ స్థితి మనిషికి చాలా ఇష్టం. ఎగ్జాక్ట్లీ. ఎవ్రీవన్ వాంట్స్ టు లివ్ లైక్ ఎ కింగ్. 98% పీపుల్స్. ఇప్పుడు నేను అన్న మాటకి ఎదురు లేదు. స్వామీజీని విమర్శించేవాడు లేడు, సద్గురుని తిట్టేవాడు లేడు. ప్రతి ఒక్కడు సద్గురు అనవలసిందే. ఏం జగ్గి క్యా బాత్ హై అని అంటలేరు అసలు. దే హ్యావ్ లాస్ట్ నార్మల్ టచ్. డిస్రెస్పెక్ట్ఫుల్ కాదు అది. నాకు లేదబ్బా, ఐ వాంట్ టు ట్రీట్ హిమ్ లైక్ ఎ ఫ్రెండ్. జ్ఞానోదయం పొందిని ఎప్పుడు భజన చేస్తూ ఒక తాదాత్మ్యం. ఇప్పుడు అమ్మ గురించి చెప్పినప్పుడు గౌరవంగా చెప్పు, అవసరమైతే నువ్వు భుజాల మీద కాడుకోవాలి కదా. అంతే కదా. అట్లుంటుంది ఆ వాత్సల్యం. నేను అది నేను గమనిస్తే ఎంతో ఒక ఫ్రెజిలిటీగా అనిపించింది నాకు. సో ఇప్పుడు ఇది చాలా ఏళ్ల క్రితం గుర్తించిందా, ఇంత అందంగా చెప్పలేకపోయినప్పుడు ఇప్పుడు చెప్తున్నా, నా మాటలో స్పష్టత నాకే తెలుస్తున్నది. ఓకే సార్. సో ఇనిషియల్గా ఒకరో ఇద్దరు నీ మాట వింటున్నారు. నేను ప్రయత్నం, నేను ఎంత స్ట్రాంగ్ అవ్వాలంటే ఎకనామికల్లీ, యాజ్ ఎ పవర్, రకరకాల ఆస్పెక్ట్స్లో నేను ఏ విషయాన్ని చెబితే అది తిరుగు ఉండకూడదు. ఇంకా ప్రతి హస్బెండ్ కోరుకునేది అదే. నా మాటకి ఎదురు చెప్తావు ఎందుకంటున్నాడు, నేను చెప్తే ఫైనల్ అన్నమాట. టీచర్ అదే అనుకుంటున్నాడు, నేను చెప్తే పిల్లలు వినాలి, అది ఫైనల్. సో ఎవ్రీవన్ వాంట్స్ టు రూల్ దేర్ కింగ్డమ్. సో మొదటిసారి కింగ్డమే లేకపోతే కింగ్ లేడు కదా. నేను కింగ్డమ్ని తీసి బొందబెట్టి కింగ్ కూడా బొందబెట్టేసిన లోపల. ఇప్పుడు నేను చెప్తున్నా, ఎస్ నాలో ఎన్లైటన్మెంట్ ఉంది, కానీ మీరు నన్ను తిట్టొచ్చు, మీరు నన్ను క్రిటిసైజ్ చేయొచ్చు, మీరు నా గురించి అసత్య ప్రచారం చేయొచ్చు, అందరి ముందు నన్ను దుర్భాషలాడొచ్చు,
నన్ను అరేతురే అనొచ్చు, నన్ను గురువు గారు అనొచ్చు, నన్ను బాడుకం అనొచ్చు. ఏదైనా అనొచ్చు. ఆ స్వేచ్ఛ లేనప్పుడు అసలు ఆధ్యాత్మికత లేనట్టే. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నా చుట్టూ నన్ను తిట్టేవాళ్ళు ఉన్నారు, నన్ను విమర్శించే వాళ్ళు ఉన్నారు, నా గురించి ఒక అబద్ధాన్ని మోస్తూ అదే నిజం అనుకుని బతికే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ తెలుసుకొని సారీ చెప్పినా నేను పట్టించుకోకపోతే తిరలేని వాళ్ళు ఉన్నారు. అంటే నాకు అనిపించింది ఇప్పుడు నేను చెప్తే కాని పనులు ఇప్పటికీ ఉన్నాయి, నా మాట తృణీకరించే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళంతా నీతో రియలిస్టిక్గా రియల్ పీపుల్. అంటే పనికిరాని భక్తి గౌరవాలు. అంటే నువ్వు ఏదో ఆశిస్తే, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి దగ్గర ఉన్నవాడు నీళ్ళంటే తీసుకొచ్చి ఇస్తున్నాడు. ముఖ్యమంత్రికి ఇస్తున్నాడా? ముఖ్యమంత్రి హోదాకి ఇస్తున్నాడు, హోదాకి ఇస్తున్నాడు, వ్యక్తికి కాదు కదా. సో కానీ ఆశించిస్తున్నాడు, లేదా ఉద్యోగ ధర్మంలో ఇస్తున్నాడు. గురువు అనేది హోదాగానే కాదు అసలు. గురువు కొంచెం ఫ్యాన్ వేయండి, ఎవరు వెళ్ళేది లేచి వేసుకోవాలంతే. అంతే. నేను చెప్తే వీడిని తీసేయండి పనులకు వెళ్ళి, వీడు అహంకారం, వీడు అహంభావి. నువ్వు కాదు అహంభావి, నువ్వు కూర్చున్న చోటు నుంచి కథలు చెప్తున్నావు. ఇందాక మీరు ఒకటి చెప్పారు సార్, హోదా చూసి ఇచ్చారు. అదే ఏ హోదా లేకుండా నీకు ఒక మనిషి సాయం చేస్తున్నాడు, దాన్ని ఎట్లా చూడొచ్చు? హోదా పక్కన అది హ్యూమన్ యాంగిల్ అంతే. అంటే మనిషి కన్సర్న్ అంటారు దాన్ని. అది ఉండవలసింది, అది లేకపోతే ప్రపంచం పడిపోతుంది. ఉంది కాబట్టి ఈరోజు రన్ అవుతుంది. మనకి కొన్ని ఎటికెట్స్ ఉన్నాయి, కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి, దాంతోపాటు ఒక పదం ఏదో ఉంది. అంటే అవి ప్రతి మనిషిలో సహజంగా ఉంటాయి, అది ప్రపంచంలోనే ఉంటాయి. ప్రకృతిలో కన్సర్న్స్ లేవు. ఇప్పుడు సాటి ప్రాణి తినకపోతే ఇదేం దయ చూపదు అంటది అంతే. నేను మిగిలిన తర్వాత తింటే తిన్ను, నో ఐ కెనాట్ షేర్. ఇది కన్సర్నే ఉండదు ప్రకృతిలో. ప్రకృతి రూత్లెస్ రియాలిటీ. కరెక్ట్. సో ప్రపంచంలో ఇప్పుడు ఒకవేళ మనం ఆదిమానంలో అయితే అంతే. నువ్వు ఈరోజు ఒక జింకని చంపుకొస్తే నాకెందుకు ఇస్తావు? సంస్కరణ జరగలే కదా మనస్సుది. సో ప్రపంచం అనేది పరిచయం కావడం వల్ల ప్రకృతిలోకి తిరిగి వచ్చి అవే గుణాలని సాత్వికంగా అనుభవిస్తున్నాడు మనిషి. అంటే పులి అనుభవించే కోర్ క్వాలిటీస్ని పులి ఏమంటారు రజోగుణంలో అనుభవిస్తుంది, తమోగుణంలో అనుభవిస్తుంది. మనిషి ఒక్కడు సత్వగుణంలో అనుభవిస్తాడు దాన్ని. సార్ ఈ వరల్డ్ ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదా? ఎక్కడి నుంచో ఉంది రెవల్యూషన్, ఇట్స్ పార్ట్ ఆఫ్ రెవల్యూషన్. చాలా పుష్పక విమానం నుంచి రియల్గా ఒక విమానం దగ్గరికి వెళ్ళాము. అంటే రివర్స్ మళ్ళీ అవ్వదా అంటున్నాను సార్? ఎప్పటికి అవ్వదు. ఏదన్నా ఒక ఉల్కాపాతం వచ్చి భూమి బద్దలైతే కంప్లీట్ మానవజాతి పూర్తి అంతెందుకు మీరు ఆశ్చర్యపోతారు. అంటే మనం కొంత స్టడీ చేస్తే ఇప్పుడున్న మనిషి కంటే అడ్వాన్స్డ్ అండర్స్టాండింగ్ ఉన్న ఒక స్పీసీస్ ఈ భూమి మీద బతికింది ఒకప్పుడు. అయితే ఆల్రెడీ ఉంది. అయితే ఒక జనరేషను లేదా ఒక ఎరా అంటే ఒక 3-4 వేల సంవత్సరాలు ఒక ఆస్పెక్ట్లో ఆ సమాజం పనిచేసింది. మళ్ళీ ఒక 3-4 వేల సంవత్సరాలు లేదా ఎంత సంఖ్యను వేసుకో ఇంకొక ఆస్పెక్ట్లో పనిచేసింది. మళ్ళీ కొన్ని వేల సంవత్సరాలు ఇంకో ఆస్పెక్ట్లో పనిచేస్తుంది. దీనికి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చిన తర్వాత ముగిద్దాం. అంటే మీరు గమనిస్తే తెలుస్తుంది ఇది. ఇప్పుడు పిరమిడ్స్ కట్టినప్పుడు ఆ టైంలో పిరమిడ్స్ లేదా మెసోపొటేమియన్ కల్చర్ లేకపోతే ఆ టైంలో ఆ తర్వాత ఒక 100-200 లేదా 1000 సంవత్సరాల క్రితం కైలాస్ టెంపుల్ అంటే వర్టికల్ ఎస్కవేషను, టెంపుల్ నిర్మాణాలు, ఏకశిలా నిర్మాణాలు, నువ్వు ఎల్లోరా కేవ్స్, ఎలిఫెంటా కేవ్స్ అంటే చూస్తే ఒక సాదాసీదా మనిషి చేసిన ఒక ఎక్స్ట్రాడినరీ వర్క్. సో అప్పుడున్న మనిషి నిరంతరం ఆలోచించాడు రియల్ మెటీరియల్ని పిక్ చేసుకున్నాడు, ఎట్లా మ్యానిపులేట్ చేయొచ్చు, ఇప్పుడు రాయిని ఎట్లా కదిలించవచ్చు, నిరంతరం ఆలోచించి. లేకపోతే అంత పెద్ద శిలని వాడు నిలబెట్టలేడు కొండ మీద. ఇస్ దెర్ ఎనీ వే ఐ కెన్ డీల్ మెటీరియల్? సో అట్లీస్ట్ ఒక 10,000 సంవత్సరాలు మానవ సమాజం నిరంతరం ఆలోచిస్తుంది రియల్ మెటీరియల్ని ఎట్లా మనం మూవ్ చేయాలి, ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, దీన్ని ఎట్లా శాశ్వతంగా ఉంచాలి. ఆ విషయాల్లో వాళ్ళు ప్రగతి సాధించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు థాట్ ప్రాసెస్లో ఎవాల్యూషన్ అవుతుంది తప్ప ఇప్పుడు నేను చెప్తున్నా ఇది ఆ జనరేషన్ చచ్చిపోయింది. ఇప్పుడు మనకు నిజంగా తెలియదు పిరమిడ్ ఎట్లా కట్టారు ఈనాటికి. అవును సార్, ఇంత టెక్నాలజీ. ఇప్పుడు ఎవరికన్నా అప్పచెప్పు ఒక పెద్ద ఆర్కిటెక్చర్ కంపెనీ పిలిచి సేమ్ అట్లాంటిది ఒక రాయి ఎత్తులు ఆడుకోండి, కైలాస్ టెంపుల్ లాంటిది కట్టండి, ఒక ఎల్లోరా లాంటిది ఒక ప్రాజెక్ట్ కట్టండి, 3 years ఎవరు చేయడు. మనం అడ్వాన్స్డ్ అనుకుంటున్నాం కానీ చేయడు. అంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదు, క్రేను లేదు, ఏమీ లేదు. అసలు నువ్వు ఏదైనా ఒక పెద్ద సర్కిల్ గీయాలనుకో, నేను గీస్తున్నప్పుడు నాకు తెలియదు.
చిన్నది తెలుస్తుంది నాకు, అవును సార్. ఎందుకంటే సర్కిల్ కట్ట నా తల నా చూపు పెద్దగా ఉంది కాబట్టి. పెద్దగా ఉంది. ఇంత పెద్ద గీసిన ఈ ఇంటికంటే పెద్ద సర్కిల్ తీస్తే సొట్టబోతుంది. అవును 100%. అప్పుడు ఏం చేయాలి, పైన ఒకడు ఉండాలి, ఉండి వాడు గైడ్ చేస్తుండాలి. క్రాస్ వెళ్తున్నావు అట్లా పో, అక్కడ చుక్క ఇక్కడ చుక్క పెట్టుకు, ఈ చుక్కలు కలుపు, అక్కడ పోయింది ఇక్కడ పోయింది, అట్లా ఒకటి గైడ్ చేస్తుంది. సో ఇట్లాంటి నిర్మాణాలు ఎవరో పైనుంచి గైడ్ చేస్తూ ఉంటే తప్ప యూ కెనాట్ కన్స్ట్రక్ట్. 100% కరెక్ట్. సో ఇప్పటికీ మనిషికి అర్థం కాలే ఆ మనిషి ఎక్కడున్నాడు, ఆ పై అంటే ఏది, ఎక్స్ట్రా టెరిటరియల్ బీయింగ్సా, లేకపోతే ఏలియన్సా, లేకపోతే సూపర్ న్యాచురల్ తెలియదు. ఈస్ దేర్ ఎనీ ప్రూఫ్స్ ఫర్ దట్ సార్? ఉన్నాయి, కొన్ని బొమ్మలు ఉన్నాయి. బొమ్మలు ఇప్పుడు నజ్కా లైన్స్లో ఉన్న ఒకానొక డ్రాయింగ్ మన దేవాలయాల మీద కూడా అక్కడక్కడ కనిపించింది. ఇట్ లుక్స్ లైక్ గ్రహాంతరవాసి. అట్లాగే ఒక స్పేస్లో ప్రయాణం చేసి ఒక వ్యోమగామి ఉంటాడు కదా, అట్లాంటి ఒక డ్రాయింగ్. అది ఏ కల్చర్కి సంబంధించిన డ్రాయింగ్ కాదు, ఇట్ ఈస్ ఎ న్యూ డ్రాయింగ్. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నజ్కా లైన్స్ అని ఎప్పుడన్నా ఇంటర్నెట్లో కొట్టి చూడండి, మీరు చూసారు ఎప్పుడన్నా? చూడండి, ఇంటర్నెట్లో కొట్టి చూస్తే ఇప్పుడు విమానం గనక అత్యంత వేగంగా వచ్చి ల్యాండ్ అయినప్పుడు ఒక రకమైన గీత పడుతుంది నేల మీద, పడుతుంది టైర్ గీత పడుతుంది, అంటే ఒక స్క్రీచ్ సౌండ్. ఎందుకంటే అది డీప్ గా అంటే అంత బరువుని అది హోల్డ్ చేస్తుంది. సో ఈ గీత చాలా స్పష్టంగా పడుతుంది డబ్బా. ఇది మనిషి క్రియేట్ చేసేది కాదు, ఇది మిషన్ కెనాట్ క్రియేట్ ఇట్. అది ఆ గతి, ఆ వేగము, ఆ బరువు అవన్నీ కలిపి క్రియేట్ అయింది. ఇప్పుడు ప్రపంచంలో ఒకానొక ఏరియా ఉంది, దాని పేరు నస్కా లైన్స్ అంటారు దాన్ని. ఎక్కడో ఏదో కాంటినెంట్. ఇప్పుడు కొన్ని వేల ఏళ్ల క్రితం ఇట్లాంటి గీతలు అనంతంగా ఉన్నాయి అక్కడ. అది ప్రకృతి పరంగా ఏర్పడ్డవి కాదు, ఇట్ ఇస్ క్లియర్లీ ఇండికేట్ సంథింగ్ ల్యాండెడ్. అదేమిటో తెలియదు. తర్వాత ఇది కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు మనిషి నడుచుకుంటూ పోతున్నాడు. నేను చూపిస్తే ఇప్పుడు దగ్గర రావాలి. ఇప్పుడు మనిషి ఇక్కడ నడుస్తున్నాడు, ఇప్పుడు నేను నేల మీద నడుస్తున్నా, ఇక్కడ ఇట్లా ఇట్లా గీత ఉంది. ఇప్పుడు ఈ పడ్డ గీతలు ఎంత ఉన్నాయి, ఒక్కొక్కటి 3 బండలు అంటే దగ్గర 6-7 ఫీట్ల వెడల్పు ఉన్నాయి. అవి చిన్న చిన్నవి కాదు. తర్వాత అవే ఫీట్ లైన్స్ ఇట్లా సర్కిల్స్ లాగా కనిపిస్తున్నాయి ఇట్లా. అది ఏమిటో మనకేం తెలుసు. కానీ ఆశ్చర్యం, ఎప్పుడైతే విమానం కనుక్కున్నాడు మనిషి, మొదటిసారి పైన చూసి ఆశ్చర్యపోయాడు. ఇక్కడ ఏమున్నాయంటే పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నాయి. పెద్ద ఎగ్జాంపుల్, ఇట్లా ఒక బొమ్మ వేసిన, ఇట్లా ఇది ఒక సాలెగూడు. ఈ బొమ్మ నువ్వు ఊహించుకో, ఒక 2 ఎకరాలు ఉంది, పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు దాన్ని చూపించి ఎండ్ చేద్దాం. నస్కా లైన్స్ అనేవి టాప్ యాంగిల్ చూస్తే రకరకాల మనుషులు, వింతలు, పక్షి ఆకారాలు ఉంది. ఇప్పుడు టెక్నాలజీ ఒకవేళ ఉంది, కానీ ఇంత పెద్ద బొమ్మ చెక్కాలంటే ఖచ్చితంగా పైనుంచి గైడ్ చేయవలసిందే. ఇప్పుడే ఈ రోజుకైనా, ఇప్పుడు నేను కేసీఆర్ది, కేటీఆర్ది పెద్ద పెద్ద బొమ్మలు వేసిన పైన డ్రోన్ నిర్మాణంతో. ఫస్ట్ టైం, సెకండ్ టైం చెప్పిన డ్రోన్ వద్దు, లెట్ మీ గో థింక్ యాన్సియంట్ వే. నేను చిన్న టెక్నిక్ కనుక్కున్నా. మరి ఆ టెక్నిక్, టూల్స్, మెటీరియల్ ఉండాలి. అప్పుడు ఏమి లేవు వాళ్ళ దగ్గర. ఇప్పుడంటే అరే షాప్కి వెళ్ళి కొనుక్కురా బాలాజీ అంటే వీడు కొనుక్కొచ్చే. ఇప్పటికీ అక్కడ మనిషి నిలబడలేడు. అలాంటి ఒక డ్రై ల్యాండ్ అది. అక్కడ షాపులు లేవు, చెట్లు లేవు, నీళ్లు లేవు, ఎరువు లేదు, సారవంతమైన భూమి లేదు, నదులు లేవు, ఏమీ లేవు. సో ఇట్లాంటి నస్కా లైన్స్ ఉన్న ఒక దగ్గర ఒక కొండ ఉంది. ఇట్లా ఈ కొండ మీద ఒక వింత మనిషి బొమ్మ ఉంది. దిస్ ఎగ్జాక్ట్లీ లుక్స్ లైక్ ఏలియన్ ఆర్ వ్యోమగామి. అంటే ఎవడో ఒక స్పేస్ షటిల్ వేసుకొని వస్తాడు కదా, ఎగ్జాక్ట్ అట్లుంటది. ఇదే డ్రాయింగ్ ఆ ఎరాలో కట్టిన చాలా కన్స్ట్రక్షన్ మీద ఉంది. మన ఇండియాలో కూడా, ఇండియాలో కొన్ని టెంపుల్స్ లో ఉంది, మేబీ ఇన్ ఎ స్మాల్ లిటిల్, బట్ హూ ఇస్ దట్? ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న గ్రేటెస్ట్ ఆర్కిటెక్చర్ మాన్యుమెంట్స్ అన్ని ఇట్లా భూమధ్య రేఖ అంటాం కదా, ఈ రేఖ మీద ఉన్నాయి. ఎగ్జాక్ట్ అలానే ఉన్నాయి, ఈ రేఖ మీద ఎగ్జాక్ట్ అలానే ఉన్నాయి. ఎలా? ఇప్పుడు మనం సైన్స్ వచ్చింది కాబట్టి, మనకు మెజరింగ్ టేప్స్ వచ్చినాయి కాబట్టి, పైనుంచి అంతరిక్షంలో నుంచి మనము ఉపగ్రహాల ద్వారా, శాటిలైట్ ద్వారా చూస్తున్నాం కాబట్టి ఈ విషయం తెలిసింది. వాళ్ళకెట్ట తెలుసు అది? ఇప్పుడు నేను కూర్చున్నా, కొన్ని వేల కిలోమీటర్ల అవతల నువ్వు కూర్చున్నావు, నేను ఒక టెంపుల్ కడుతున్నా, నువ్వు ఒకటి ఫోన్ లేదు, టెలిగ్రామ్ లేదు, వాట్సాప్ లేదు, నువ్వేం కడుతున్నావు కాక నేనేం కడుతున్నా, ఏం లేదు. హౌ వి కన్స్ట్రక్టెడ్ విత్ పర్ఫెక్ట్ అలైన్మెంట్స్.
గ్రేట్. అదే ఎవరో మీరు చెప్పినట్టు ఖచ్చితంగా పైన ఎవరో ఉండాలి. అయితే నేను ఇది ముగించాలి. సో ఇది ఒక ఎరా. అప్పుడు ఫిజికల్ రియాలిటీలో పర్ఫెక్షన్ కోసం ట్రై చేసిన ఎరా అంతరించిపోయింది. ఇప్పుడు ఈ ఎరా ఏమిటి? వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిజికల్ రియాలిటీ. ఎస్. ఇప్పుడు మనం వర్క్ చేస్తుంది మానసిక క్షేత్రంలో, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆల్టర్ రియాలిటీని క్రియేట్ చేసే పనిలో పడ్డాడు. అందులో అపారమైన ఒక కృషి అనేది జరిగింది. ఇప్పుడు జరిగింది సార్. దానివల్ల నష్టమా లాభం? ఈ నష్టం లేదు, లాభం. ఇది ఎవల్యూషన్ అంతే. అంతే. ఇప్పుడు నీ కళ్ళ ముందు నీ పిల్లవాడు 6 ఫీట్లు ఎదిగాడు, నష్టమా లాభమా? ఎవల్యూషన్. అంతే, ఎవల్యూషన్. లాభం లేదు, నష్టం లేదు. బాగా చెప్తారా? పక్కన నీలబడి కొలిచేము నస్కా లైన్స్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇది ఉంది కదా. అవును సార్. ఇది చాలా పెద్దది. ఓకే. చిన్న చిన్నవి కాదు ఇవి. అంటే మనిషి ఇప్పుడు ఇప్పుడు ఇది ఫస్ట్, ఇప్పుడు ఈ లైన్స్ ఉన్నాయి కదా. అవును సార్. ఇది ఒక మనిషి ఒక చిజిల్తో పెట్టిన లైన్స్ కావాలి. ఓకే సార్. ఒకవేళ పెడితే ఆ పర్ఫెక్షన్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఇది ఏందనుకున్నారు, ఒక పెద్ద పక్షి రెక్కిది. మీరు టాప్ యాంగిల్ చూస్తే ఇప్పుడు ఈ గీతలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ 2 బండల మధ్య, ఈ బండ మీద గీత చూపి ఈ కనిపిస్తుంది, రిజిస్టర్ అవుతున్నారా? దీన్ని ఏమన్నారు? గ్రూవ్ అన్నారు. గ్రూవ్. ఇప్పుడు మన చర్మం గీతలు ఉంటాయి, గ్రూవ్స్ అవి పోవు. సో గ్రూవ్ చెరిగిపోతుంది, నువ్వు ఎంత చేసినా గ్రూవ్ అట్లే ఉంటుంది. ఇప్పుడు దిస్ ఇస్ గ్రూవ్. ఎందుకు పెట్టాడు అంత పర్ఫెక్ట్ గా? అగో చూడు. ఇప్పుడు ఇది కాదు, పిరమిడ్ కాదు, ల్యాండింగ్ లైన్స్. ఇక్కడ సర్కిల్స్ ఇప్పుడు టాప్ యాంగిల్ చూస్తే కనిపిస్తున్నాయి అవి. ఇది ఇప్పుడు ఇది న్యాచురల్లీ క్రియేటెడ్, ప్రకృతి వల్ల ఏర్పడ్డ గీత. కానీ ఇది మనిషి పెట్టిన గీత. ఇది మనిషి సంథింగ్ ఏదో పెట్టి మనకంటే అడ్వాన్స్డ్ ఉన్నది. విమానం వచ్చిన తర్వాత ఇది చూడు, కంప్లీట్ యాంగిల్ చూస్తే ఈ గీతలు ఎంత స్ట్రేట్ ఉందో చూడండి సార్. అవును సార్. లైన్స్ అంటే తర్వాత చూసిన బాలాజీ, ఇది చూసిన పక్షి చూసారా? ఈ లైన్స్ చూడండి, ఏదో బలమైన దిగాలి ఇక్కడ. అదర్వైజ్ నువ్వు అంత బలమైన గీత అంత స్ట్రేట్. ఇప్పుడు ఈ లైన్ చూడండి ఇక్కడ. అవును సార్. ఇట్లా ఒక బాక్స్ వచ్చింది, అది ఎంత పెద్దది అంటే ఒక 10-20 షాపింగ్ మాల్స్ కట్టొచ్చు ఆ బాక్స్ లో. డిమార్ట్ లో ఒక 50 కట్టొచ్చు, అంత పెద్దది అది. అవును సార్. చూడండి, ఒక కోతి. ఇక్కడేమో బర్డ్ లాగా ఉంది. ఇప్పుడు మనం నేల మీద ఉంటే తెలియదు అది. అవును సార్. దే ఆర్ వెరీ బిగ్. అంటే ఎలా మొత్తం ఒక టెరిటరీకి వెళ్ళి చూస్తే ఇవన్నీ కనిపిస్తుంది. మంకీ ఒకటి, సాలెగుడ్ ఒకటి, పక్షి ఒకటి, ఇట్లాంటివన్నీ. తర్వాత ఇది ఒక, తర్వాత దీంట్లోనే ఒక ఎక్స్ట్రా టెరిటరియల్ బీయింగ్ లాంటి ఒక షేప్ని డిస్కవర్డ్ అనమాట. అంటే ఇవి డాక్యుమెంటరీ చూసి తెలుస్తుంది. ఇవన్నీ 2009 నుంచి 2015 వరకు నేను చేసిన పని. అంటే ప్రపంచంలో అసలు ఏం జరుగుతుంది తెలుసుకున్నారు. నేను తెలుసుకున్నా. నేను ఇంతవరకు అసలు ఈ పదం కూడా చెప్పలేదు నా యూట్యూబ్లో. అది నా సబ్జెక్ట్ కాదు, కానీ ఎప్పుడన్నా సందర్భం వస్తే మాట్లాడుకోవడమే. ఎక్కడన్నా అది వస్తుందేమో చూస్తున్నా. ఇప్పుడు ఇది ఎంత పెద్ద చూసారా ఈ టెరైన్? దాంట్లో చూడండి ఇట్లా ఒక పక్షి ఎంత సింపుల్గా ఒక చిన్న ఒక్క లైన్లో డిఫైన్ చేశారు. సమస్య ఏంటంటే, అసలు క్వశ్చన్ ఏంటంటే వై, ఎందుకు అది గీశారు అసలు? ఇప్పుడు మనం ఒక ఇటుపక్క రాయి అటుపక్క పెట్టాము, స్వార్థజీవి. అక్కడ ఇప్పుడు ఆ టెరిటరీ చూడండి, అక్కడ పంటలు పండవు, ఎరువులు లేవు, ఏమి లేవు. ఇప్పుడు ఈ లైన్ చూశారు, ఇది ఇది ఒక మనిషి పెట్టిన ఒక చిన్న గుంత. ఇది తెలుసుకోవాలంటే మీరు ఏం చేయండి, ఒక సబ్బు తీసుకొని ఒక చిన్న స్పూన్ తీసుకొని ఇట్లా గీయండి ఇట్లా. అప్పుడు ఒక గుంత పడుతుంది చూశారు. ఎగ్జాక్ట్లీ ఆ పర్ఫెక్షన్ అనేది కనిపిస్తుంది. సో రకరకాల ఏలియన్ షేప్స్. ఆ ఏలియన్ చూద్దాం. నస్కా లైన్స్ అంటే ఏలియన్ కనిపిస్తుందేమో. ఆయన దర్శనం చేసుకుని ముగిద్దాం. అగ్గో కనిపించాడు తాత. ఇగో దిస్ వన్. ఇది ఎంత పెద్దది అనుకున్నారు? ఇట్ ఇస్ వెరీ బిగ్. అసలు ఇది నేల మీద చెక్కడం, ఇది అది కొండ మీద చెక్కడం ఆషామాషి కాదు. నేను రాయితో బుద్ధుడిని చెక్కాను కాబట్టి చెప్తున్నా.
రాయితో బుద్ధుని నాకు అనిపించగానే తమిళనాడుకి వెళ్ళి చూసి అక్కడి నుంచి ఉలిగిలి తెచ్చుకొని ఒక పెద్ద రాయి కొనుక్కొని ఆటోలో తీసుకుపోయి, అమ్మో నాయన అసలు నాకు అర్థమైంది. ఎక్కడ పెట్టారు? నేను మొత్తం ఇంట్లో ప్రతిష్ఠించిన, పూజలు గీజలు ఏం లేవు. నేను చెప్పాను అట్లా ఎవరిని దాన్ని ఆ తరహాగా చూడొద్దు, ఇది ఇట్స్ ఎ పీస్ ఆఫ్ ఆర్ట్. అయితే నేను ఆ బొమ్మ చెక్కిన తర్వాత నేను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ప్రపంచంలో ఎవరెవరు ఉలి పట్టుకుని దేవాలయాలు చెక్కారు వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. దానికి కారణం ఏమిటి? దాని కష్టం నాకు తెలిసింది. అంతే. ఇన్ జనరల్ మొక్కడం వేరు. మొదటిసారి ఐ హ్యావ్ రియలైజ్డ్ ఇదంతా ఆశమాషి కాదు. నేను నవరాత్రి మొదలైన రోజు నుంచి నవరాత్రి పూర్తయిన తర్వాత 3 రోజులు పట్టింది బుద్ధుడి స్టాచ్యూ చెక్కడం. అదే మొత్తం 9 + 3 12 రోజులు. 12 రోజుల్లో చెక్కేసిన ఫినిష్. అంటే ఇంకా నేను డే ఇన్ డే అవుట్ అదే పని చేసిన. ఎవరెవరు నన్ను చూడడానికి వచ్చి ఎవరికి చెప్పలేదు ఏం చెప్తుంది, నన్ను చూడని చెప్తుంది. మొత్తం చెక్కిన తర్వాత ఎంత ఉంటుంది అంటే ఒక 3.5 feet హైట్ ఉంటుంది. అది బిగ్గా స్మాల్ పక్కన పెడితే రాయి అంటే ఏదో తెలిసింది నాకు. నిన్ను తిరిగి దద్దది అది నువ్వు చెక్కుతుంటే. కన్వెన్షనల్ వేలో చెక్కా పులితో, నా చేతులు పగిలిపోయినాయి, చితికిపోయినాయి. అంత చిన్న రాయి చెక్కితేనే అసలు మా ఏరియా అంతా రాళ్ల కుప్పతో నిండిపోయిందిరా, దాని ముక్కలతోటి, చిన్న చిన్న ముక్కలతోటి. అసలు ఎంత చెత్త ఏర్పడుతుంది అనుకున్నాం. అది తీసేయడానికి క్లియర్ అయింది నాకు 4-5 days పట్టింది. సో నాకు ఓవరాల్గా ఏమర్థమైందంటే, మనం ప్రతి దాని మీద అవాక్కులు చివాకులు పేలకుండా మన పని ఏదో మనం చేసుకోవాలి. ఓ సినిమా చూసి బాగుంది బాగాలేదు అని కథలు చెప్పి నువ్వు తెలుస్తుంది. కరెక్ట్. ఓ పేరుని చూడగానే ఇది ఇంకా మంచిది నువ్వు వెయ్యి, చేస్తుండే గెలకకు నువ్వు చెయ్యి. అసలు నీకు నిజంగా చేసిన వాడు ఎప్పుడు ఒకరిని జడ్జ్ చేయడు, చేయని వాడు ఎప్పుడు చేస్తాడు. చేసిన వాడు అంటే సినిమా తీసిన వాడు ఇంకో సినిమా తీసిన వాడిని ఏ మంచి తీసేవాళ్ళు, ఎందుకు వాడికి తెలుసు కష్టం. ఏమి చేయని వాడు ఆ షాట్ ఇట్లా పెట్టేది బాగుండు, ఇట్లా పెట్టే బాగుండు, ఏదో కథలు చెప్తాడు. సో ఆచరిస్తూ జీవిస్తున్నా కాబట్టి నా జీవితంలో ఎవరికి ఇచ్చే సలహాలు లేవు. ఆలోచిస్తూ జీవిస్తే అనంతమైన సలహాలు ఉన్నాయి. ఆలోచిస్తూ జీవిస్తే అనంతమైన, ఆచరిస్తూ జీవిస్తే సలహాలు లేవు. నీకు తెలుసు కాబట్టి యూ రెస్పెక్ట్ అదర్ పర్సన్ స్వెట్. అప్పుడు ఆ సలహా చాలా గౌరవంగా ఉంటుంది మనం ఇచ్చేది. అందరిని కించపరిచినట్టు, అందరి ముందు పేరు సంపాదించుకోవడానికి, వాడిని ఇన్సల్ట్ చేయడానికి కాకుండా ఇలా చేసి చూడు, ఇంకాస్త సింప్లిఫై అయితే చూడు, ఇష్టం. అట్లా ఒక ప్రేమపూర్వక సూచన అంతే, సలహాగా. ఇప్పటి నుంచి నేను కూడా సార్ రీసా గారు లాంటి రీసా అని పిలువు, రీసా సార్ లాంటి సార్ వద్దబ్బా, రీసా అని పిలువు, రీసా ఉంటుంది. లేదు సార్, నాకు ప్రశాంతంగా ఉంటుంది సార్ రీసా గారు కలుస్తూ. నా నాలెడ్జ్, నా సంబంధాలన్నీ జీవితకాల సంబంధాలే. నేను చాలా మందికి చెప్తా, నీ సైడ్ నుంచి ఫ్రెండ్షిప్ పోతుందేమో, నా సైడ్ నుంచి ఎప్పుడు పోతుంది. షూర్ సార్, పక్కా. అంటే నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు మాత్రం వచ్చి మీ దగ్గర టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతాం. టైం స్పెండ్, మిమ్మల్ని డిస్టర్బ్ చేయము, నా పని నాది, మీ పని మీది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుసుకుందాం. షూర్ సార్. నేను ఎప్పుడు అనుకునేది ఒకటి, ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఆలోచనతో అన్వేషిస్తూ తిరగడం సహజం, కానీ దాని జవాబు ఎక్కడ దొరుకుతుంది? సమత్వంలోనే దొరుకుతుంది, ఎమోషన్లో దొరకదు. అంటే నువ్వు ఒక వ్యక్తిని చూసి ఎమోషనల్ అయిపోయినావు అనుకో, నీ డోర్స్ క్లోజ్ అయిపోయింది. 100%. నువ్వు వచ్చిన ఎమోషన్ని నువ్వు ఒక గొప్ప భక్తి అనుకుంటే స్టూపిడ్. నీకు చెప్తలేను అబ్బా, నేను చెప్పేది ఇన్ జనరల్. నాకు ఎవ్వరికి ఇచ్చే సలహా లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ చెప్పు సార్. బాయ్ అండి. రీసా గారికి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్.